సార్ రండి రండి, ఇదే మా కంట్రోల్ రూమ్. ఇదేంటి లోపల బాంబు ఉందని మాకు తెలిసే 5 నిమిషాలు కాలేదు, అప్పుడే మీరు ఎలా వచ్చారు? అది బాంబు పెట్టిన వాళ్ళు ముందు మాకు ఫోన్ చేసాక మీకు ఫోన్ చేసి చెప్పారు. చూసారా సార్, టెర్రరిస్టులు ఎంత అడ్వాన్స్ అయిపోయారో. మన రోజుల్లో టెర్రరిస్టులు అసలు చెప్పేవాళ్లే కాదు. అవును సింహం. ఇదేంది బాంబు కనుక్కోవడానికి ఏందో ఇంత పడుకుంటాయి కదా, ఇది ఒక రకంగా ఉందే. టెక్నాలజీ డెవలప్మెంట్ అయింది కదా. కొంపదీసి ఇదేమన్నా వాటర్ హీటర్ అనుకుంటున్నారేంటి? బాంబు డిటెక్టర్. ఇది తెలుసులే, అది మేమేమన్నా టార్టాయిస్ మస్కిటో కాయలు అనుకుంటున్నావా ఏంది? అది కూడా బాంబు డిటెక్టరే. ఆ మాత్రం తెలియదా మాకు? ఏందది? అయ్యన్ని ఎందుకు? మీరు బాంబు తీయడానికి వచ్చారా, పునాదులు తవ్వడానికి వచ్చారా? బాంబు పెట్టిన వాళ్ళు అందరికీ కనిపించేలా బయట పెడతారా? ఎక్కడో తవ్వే కదా పెడతారు. తవ్వి పెట్టిన దాన్ని తవ్వే తీయాలగా. అది అసలు ఇన్ని ప్రశ్నలు వేస్తే మేము వెళ్ళిపోతాం. ఆగండి, ఇతని మాటలు పట్టించుకోకండి. సార్. వెళ్ళండి. సింహం సార్. బ్యాక్. మీలో ప్రాణం మీద తీపి లేని వాళ్ళు ఎవరైనా మాతో పాటు లోపలికి వస్తే మాకు కొంచెం సాయంగా ఉంటుంది. విన్నారుగా, మీలో ప్రాణం మీద తీపి లేని ధైర్యవంతుడు ఎవరైనా 2 అడుగులు ముందుకేయండి. ఎస్, నాకు తెలుసయ్యా సింహం, నువ్వు డేర్ డెవిల్ వన్. నువ్వు ముందుకొస్తావని నేను ఊహించానయ్యా. సార్, నేను ముందుకు రావడం పొందా సార్, వాళ్ళే వెనక వచ్చారు. ఓహో, ఇది భలే ఉందే. నేను స్కూల్లో కూడా వెనక పెంచే సార్. నేను ఇక్కడ. ఏమి సింహాని అయ్యా? నేను వెళ్తాను సార్. వద్దు మనోహర్, అసలే నువ్వు నాకు కాబోయే వద్దు వద్దు. నన్ను ఆపకండి సార్. గుడ్ లాంటి కంట్రోల్ రూమ్ కోసం నా ప్రాణాలు పోయినా పర్లేదు. ఇది ఉంచండి. అది కాదు. హెల్మెట్ మ్యాచ్, ఫాలో మీ. కృష్ణ మనోహర్, నన్ను ఆపకండి సార్.